మనది ఇక్కడ కాదు, లోకల్ కాదు మనది. మీరు తిరుగుతారు కదా నార్మల్గా, జనరల్గా తిరుగుతారు కదా, టాయిలెట్స్ ఉన్నప్పుడు నీట్గా ఉన్నాయా, మెయింటెనెన్స్ ఉందా? మెయింటెనెన్స్ అంటే ఏమిటో ఇట్లా ఇబ్బంది ఇబ్బంది కదా. ఇప్పుడు తిరుగుతూ ఉంటారు మీరు సిటీలో ఎక్కడో చోట, మీకు అనిపించినప్పుడు అలా నీట్గా ఉన్నాయా? లేవు బ్రదర్. నీట్గా ఏమనిపిస్తుంది మీకు అప్పుడు టాయిలెట్ పోదామన్న కనీసం? బయట ఇప్పుడు బయటకు పోయినప్పుడు అన్ని చోట్ల సౌకర్యంగా ఉండదు, ఉన్న చోట పోవాలనిపిస్తుంది. పోయిన కాడ నీట్నెస్ ఏమి ఉండదు, ఇంత గలీజ్గానే ఉంటుంది. గలీజ్గా ఉంటుంది, మొత్తం చెత్త ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అదే టైపే ఉంటుంది అంతా. మామూలుగా కొన్ని చోట్ల అది ఇట్లా కాకుండా బాక్స్లా ఉంటాయి కదా, అక్కడ కూడా ఏం పెద్ద క్లీన్గా నీట్నెస్ ఏమి ఉండదు. ఎక్కడి నుంచి ఏ పని మీద వచ్చారు మీరు ఇక్కడికి? ఇక్కడ వేరే ఫ్రెండ్ని కలవడానికి. ఇప్పుడు జనరల్గా మనం పోయినప్పుడు కూడా, ఇప్పుడు సడన్గా మన పిల్లలతో వస్తాము, ఫ్యామిలీతో వస్తాము, తీసుకెళ్లాలన్నా కూడా బయటికి తీసుకెళ్ళాము, ఏదైనా జంగల్ ఉన్న కాడికి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జెంట్స్ అంటే ఎక్కడికైనా వెళ్తారు, లేడీస్ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? లేడీస్కి కూడా ఇబ్బందే కదా. అట్లానే చిన్నపిల్లల కంటే మెయిన్ లేడీస్కి ఇబ్బంది కదా. జెంట్స్ అంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు, మరి లేడీస్కి చాలా కష్టం కదా. సో ట్యాక్సీలు కూడా టైంకి కట్టకపోతే సీజ్ చేస్తూ ఉంటారు, ఇంటి పన్ను కానీ నల్ల పన్ను కానీ వీళ్ళంతా కలెక్ట్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ అన్నీ కలెక్ట్ చేసినా మనకి ఏం లాభం చెప్పండి, ఇట్లా ఉంది జిహెచ్ఎంసీ. సో కనీసం మెయింటెనెన్స్ లేదు, కావాలి సౌకర్యం లేడీస్కి. ముందు మీరు లేడీస్కి కల్పించాలి, ఎందుకంటే ఏ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు కదా. బయట కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో కూడా మనకు తెలియదు కదా. అట్లానే పబ్లిక్ టాయిలెట్స్ నీట్గా ఉంటే చాలని చూస్తున్నాం. సో ఇది చెప్తా ఉన్నారు, అంటే వీళ్ళు జనరల్గా మనం ఫేస్ చేసే సమస్య అన్నట్టు ఇది. మనం ఏడికి వెళ్ళినా కూడా కిలోమీటర్ 2 కిలోమీటర్ ప్రయాణం చేసినప్పుడు కూడా, జనరల్ ఉన్నప్పుడు కూడా మనకి టాయిలెట్ రావడం జరుగుతుంది, పిల్లలు కూడా టాయిలెట్ పోస్తూ ఉంటారు, కానీ ఎక్కడ రోడ్డు మీద మనం ఆపలేని పరిస్థితి. సో ఇట్లాంటి కొన్ని కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర రేంజ్లో మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ కూడా అవి కూడా పని రాకుండా పోతున్నాయి. ఆటోమేటిక్ కూడా పెట్టారు, అవి కూడా పనిచేయని పరిస్థితి. నార్మల్గా నార్మల్ టాయిలెట్స్ అంటే అవి కూడా పనిచేయని పరిస్థితి. సో అట్లా వాటిలో చెత్త వేరుకుపోవడము, మొత్తము సీసాలు వేయడము, వాటర్ రాకపోవడం, ఇట్లాంటి అన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. పక్క నుంచి వెళ్తే కూడా నోరు మూసుకొని వెళ్ళే పరిస్థితి, ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి కూడా ఉన్నది.